శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః మన ఛానల్కు స్వాగతం. కుంభరాశిలో పుట్టిన వాళ్ళు ఈ స్త్రీతో మీరు వెంటనే సంబంధాన్ని తెంచేసుకోండి. అప్పుడే మీకు మంచి రోజులు అనేవి మొదలవుతాయి. అయితే ఈ యొక్క కుంభరాశి వారి జీవితం ఏ విధంగా సాగిపోతుంది? ముఖ్యంగా ఈ రాశివారు ఏ స్త్రీతో సంబంధాన్ని తెంచుకోవాలి? అలాగే ఏ స్త్రీ వల్ల వారి జీవితంలో ఇబ్బందులు, సమస్యలు అనేవి ఎదుర్కొంటున్నారు? అలాగే కుంభరాశి వారికి ఏ దేవత ఆరాధన ఈ సమయంలో మేలు చేస్తుంది అనే పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, ఈ యొక్క కుంభరాశిలో జన్మించిన వారు చాలా స్పెషల్గా ఉంటారు. అందరినీ ఆకట్టుకునేటటువంటి సత్తా వీరికి అధికంగా ఉంటుంది. ఎవరైనా సరే కుంభరాశి వారికి ఎదురు తిరిగితే వారిపై తిరుగుబాటు చేయడానికి వీరు ఎంత మాత్రం ముందు వెనుక ఆలోచించారు. ఇంకా కుంభరాశిలో పుట్టిన వారిలో ఇటువంటి ఎన్నో ఆసక్తికరమైన లక్షణాలు ఉంటాయి. ముఖ్యంగా కుంభరాశి వారు చాలా లెక్కలు వేసుకుంటూ ఎంతో క్యాలిక్యులేటెడ్గా ఉంటారు. వీరికి కొంచెం స్వార్థం ఎక్కువనే చెప్పాలి. ఈ కుంభరాశిలో పుట్టిన వారు ఎవరితోనైనా సరే అరుదుగానే ప్రేమలో పడుతూ ఉంటారు. ఎవరి మీదనైనా ప్రేమ కలిగినా, ఇష్టం పెరిగినా దాన్ని అవతల వ్యక్తికి ధైర్యం చేసి ఆ విషయాన్ని చెప్పలేకపోతారు. ఎందుకంటే ఈ రాశి వారికి భయం ఎక్కువ, సిగ్గుపడిపోతారు. దీని కారణంగా వీరు ప్రేమించిన వ్యక్తులను ఒక్కోసారి కోల్పోవలసిన పరిస్థితులు కూడా తలెత్తుతాయి. అదేవిధంగా కుంభరాశి వారు డబ్బుకు సంబంధించి అంశాలను చక్కబెట్టడంలో వీరికి తెలివితేటలు ఎంతగానో ఉంటాయి. విచ్చలవిడిగా డబ్బును ఖర్చు చేయడం కంటే ఎక్కువగా డబ్బులను భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేయడం మీదనే ఎక్కువ ఆసక్తిని చూపుతారు. ఇక కుంభరాశిలో పుట్టిన వాళ్ళు వ్యక్తిగతంగా బాధ్యతలను ఎక్కువగా మోసే వ్యక్తులు. కుటుంబాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తారు. వీరు చేయవలసిన ప్రతి పనిని ఎంతో కష్టపడి చేస్తారు. కుటుంబంలో వీరిని నమ్ముకొని ఉన్నవారికి ఎటువంటి లోటు అనేదే లేకుండా కంటికి రెప్పలాగా అందరినీ కాపాడుకుంటారు. అలాగే బాధ్యతారహితంగా తమ కర్తవ్యాలను నిర్వహిస్తారని సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులను సంపాదించుకుంటారు. ఇక కుంభరాశి వారికి మానసికమైన కల్లోలం ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాశికి చెందిన వాళ్ళు చాలా సున్నితంగా ఉంటారు. అయితే ఎంతైతే సున్నితంగా ఉంటారో, అలాగే ఎంతైతే సున్నితంగా వ్యవహరిస్తారో అంతే కఠినంగా కూడా ప్రవర్తిస్తారు. కుంభరాశి వారు స్వేచ్ఛని ఎక్కువగా కోరుకుంటారు. ఈ కుంభరాశిలో పుట్టిన వారు ఎవరైనా సరే తల్లిదండ్రులు కానీ, జీవిత భాగస్వామి కానీ, సంతానం కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ ఎవరికి సమక్షంలోనైనా వీరికి స్వతంత్రం బాగా ఇష్టం. అంతేకాని ఈ పనిని నువ్వు ఇలానే చెయ్యి, ఈ పని చేసి తీరాలి, లేదంటే ఇంత టైం వరకు మీరు కష్టపడాలి అని ఎవరైనా రూల్స్ పెట్టితే మాత్రం వారు ఎట్టి పరిస్థితుల్లో అలాంటి రూల్స్ పెట్టే పనులు చేయడంలో నిమగ్నం అవ్వరు. ఎందుకంటే కుంభరాశి వారికి ఫ్రీడమ్ కావాలి. ఏ పని చేయించుకున్నా వారిని ప్రోత్సహించేవారు కావాలి. అలా వారికి నచ్చిన పనిని చేస్తూ ఉంటే తప్పకుండా వారు ఆ రంగంలో నిష్ణాతులు అవుతారు. అలాగే ఇక కుంభరాశి వారికి ఓపిక, ఓర్పు అధికంగా ఉంటుంది. ఓర్పుతో ఫలితం కోసం వీరు ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రాశి వారికి ఇతరులకు సహాయం చేసే గుణం ఎక్కువగా ఉంటుంది. ఇక కుంభరాశి వారు తమ బంధువులతో, స్నేహితులతో ప్రేమాభిమానాన్ని పంచుకుంటారు. అలాగే వారి యొక్క కుటుంబ సభ్యులను కూడా అమితంగా ప్రేమిస్తారు. అదేవిధంగా ఇక కుంభరాశి వారి జాతకం ప్రకారం మీరు పనులు చేసే చోట కానీ, అలాగే మీ ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కానీ, ముఖ్యంగా మీరు ఒక స్త్రీతో సంబంధం తెంచుకోవాల్సి ఉంటుంది. కుంభరాశికి చెందిన పురుషులు కానివ్వండి, లేదా స్త్రీలు కానివ్వండి, మీకు స్త్రీ స్నేహితులు ఎవరైతే ఉంటారో వారితో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అనంటే మీ యొక్క ఎదుగుదలను చూసి వారు ఓర్వలేకపోతున్నారు. మీకైతే వారు సలహాలు ఇస్తారు, కానీ ఆ సలహాలు మాత్రం మీకు కీడు చేసే విధంగా ఉంటాయి. అటువంటి వ్యక్తి ఎవరో మీరు గుర్తించి వారిని దూరం పెట్టడం చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. ఇక కొంతమంది వ్యక్తిత్వం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, మనం ఆర్థిక పరంగా ఎదుగుతుంటే
చూసి వారు తట్టుకోలేకపోతారు. అదేవిధంగా మన కుటుంబ సభ్యులతో మన ఇంట్లో మనం ప్రేమగా ఉండడం చూసి, మనం సంతోషంగా ఉండడం చూసి కూడా వారు తట్టుకోలేకపోతారు. ఇక అది చూసి వాళ్ళు ఓర్వలేక మన కుటుంబ సభ్యులతో మనకు గొడవలు జరిగేలాగా మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉంటారు. మీకు సపోర్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడి, మీ యొక్క కుటుంబ సభ్యులది రాంగ్ అన్నట్లుగా మిమ్మల్ని గైడ్ చేస్తూ, మీకు అనవసరమైన సలహాలు ఇస్తూ, వారితో మీరు గొడవలకు దిగేలాగా చేస్తారు. అటువంటి స్త్రీ మీ జీవితంలో ఉన్నారు. ఆమె మీ ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కానీ, లేకపోతే మీరు పనులు చేసే చోట కానీ, లేదంటే మీ బంధువుల్లో కానీ అటువంటి స్త్రీ అయితే ఉన్నారు. ఇక అటువంటి స్త్రీతో మీరు సంబంధం అనేది తెంచుకుంటేనే మీ యొక్క జీవితం చాలా బాగుపడుతుంది. అలాగే మీకు మంచి రోజులు మొదలవుతాయి. ఇక ఆ స్త్రీ మూలంగా మీకు ఎన్నోసార్లు మీ కుటుంబంలో గొడవలు జరిగాయి. అయినప్పటికీ మీరు మాత్రం ఆ విషయాన్ని గుర్తించలేకపోతూ ఉన్నారు. ముఖ్యంగా ఆమె మూలంగా మీ యొక్క జీవితంలో ఆర్థిక సమస్యలు కూడా మొదలయ్యాయి. దాన్ని కూడా మీరు గ్రహించలేకపోతున్నారు. ఇక ఆ స్త్రీతో గనక సంబంధాన్ని మీరు ఇంకా కొనసాగించారంటే మాత్రం మీ యొక్క జీవితంలో మంచి రోజులకు తావు అనేది ఉండదు అని చెప్పాలి. అలాగే ఎప్పుడు కూడా సమస్యలు, ఇబ్బందులు అనేవి మీ చుట్టూ ముడతాయి. అంటే అవి ఆర్థిక సమస్యలు కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, లేదంటే మీ కుటుంబ సమస్యలు కావచ్చు. ఈ విధంగా చాలా అంశాల్లో అయితే మీరు ఎన్నో రకాలైనటువంటి దుష్ఫలితాలను చూస్తూ ఉంటారు. కాబట్టి వెంటనే మీరు ఆ స్త్రీతో సంబంధం తెంచేసుకోండి. అప్పుడే మీకు మంచి రోజులు అనేవి మొదలవుతాయి. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారి జీవితంలో కొంతమంది పరాయి స్త్రీల వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంటే కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని ట్రాప్ చేయడానికి మిమ్మల్ని ప్రయత్నం అయితే చేయవచ్చు. ఇటువంటి అంశాల్లో కూడా మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీరు పరాయి స్త్రీలతో ఎలాంటి సంబంధాలు అనేవి పెట్టుకోకూడదు. అప్పుడే మీ యొక్క జీవితం అనేది ఆనందంగా, సంతోషంగా సాగిపోతుంది. ఇక ఇటువంటి తప్పులు గనక మీరు చేశారంటే మీ యొక్క జీవితం నరకప్రాయంగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కుంభరాశి వారు ఈ అంశంలో కూడా ముఖ్యంగా పురుషులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పుకోవచ్చు. ఇక ఏ స్త్రీ అయితే మిమ్మల్ని వశపరుచుకోవాలని చూస్తున్నారో అటువంటి స్త్రీని మీరు దూరం పెట్టడం చాలా ఉత్తమం. అదేవిధంగా ముఖ్యంగా కుంభరాశి వారిలో వివాహం జరిగినటువంటి పురుషులు కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో పరాయి స్త్రీల జోలికి అసలు వెళ్ళకూడదు. ఒకవేళ మీరు కనుక వెళ్ళారంటే మీ యొక్క జీవితాన్ని మీరే చేతులారా పాడు చేసుకున్నవారు అవుతారు. కాబట్టి ఈ అంశంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇక కుంభరాశి వారు ఈ విధంగా మీకున్నటువంటి సమస్యలను, ఇబ్బందులను అధిగమించడానికి, మీ జీవితంలో ప్రతికూల అంశాలు అనుకూలమైన అంశాలుగా మారడానికి, అలాగే మరిన్ని శుభ ఫలితాలు మీ జీవితంలో పొందడానికి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివారాధన చేసుకోండి. అలాగే హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలం మీకు దక్కుతుంది. చూశారు కదండి, కుంభరాశి వారు ఏ స్త్రీతో సంబంధం తెచ్చుకోవాలి, అలాగే ఏ స్త్రీ వల్ల వీరి జీవితం నాశనం అవుతుంది, అలాగే చేసుకోవాల్సిన దేవతారాధన గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.